అవును, ఇందాక నువ్వు అలీ గారు మాట్లాడుతుంటే ఒక చిన్న విషయం విన్నాను. ఆయన ఏదో ఆల్టర్నేట్ కెరియర్ గురించి బాగా కుతూహలంలో ఏదో ఒక టెన్షన్ పడుతూ ఉన్నాడంట కదా. అది తెలియకే ఆయన ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయారండి మిమ్మల్ని వదిలేసి. అది అయి ఉండొచ్చు, వాస్తవమే. మొన్న ఇలాగే మా చారీ అంటే ఎర్రబొట్టు పంచకట్టు పిలక జుట్టు పెట్టుకుని చంద్రకళ అని అమ్మాయి చూడు తిరుగుతూ ఉండేవాడు. చూడు, మా అగ్రహారంలో ఉండేవాడండి మా సీనియరు. ఆయన ఇలాగే ఆల్టర్నేట్ కెరియర్ ఏం కావాలా అని చెప్పి టెన్షన్ పడుతున్నప్పుడు నేనే చెప్పాను, అయ్యా నీ 10వ స్థానంలో గురుడు గట్టిగా ఉన్నాడు కాబట్టి నీకు మెకానిక్స్లో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మంచి మెకానిక్ షెడ్ ఓపెన్ చేసుకుని జనతా గ్యారేజ్ అంట బాగా సక్సెస్ చేసుకున్నాడు. అంతా శుభంగా నడుస్తుంది. కాబట్టి నేను మన అలీ గారికి 4-5 మంచి విషయాలు అలా చెప్తాను అనమాట. అది అర్థమైందా? నేను నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ సుమా, ఇప్పుడు నేను చేసే హోస్టింగ్ చూసి మిగతా అవార్డు ఫంక్షన్ నేను చేసే హోస్టింగ్ చూసి మా చారీ ఇన్స్పైర్ అయ్యి ఈ మధ్య తన కూడా ఒక టీవీ షో హోస్ట్ చేస్తాడంట. నా పేరు గురువు గారు అన్నట్టు నాకు నా మెమరీలో పెద్ద గురువు గారు అంటూ ఒక షో అంట. అది ఎలాగో అతను మావాడే కాబట్టి నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు అతనికి ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అలా కానిద్దాం. మన నెక్స్ట్ అవార్డు ఏంటో మరి నువ్వు పరిచయం చేస్తే జనాలకి అలా వెయిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, మీరు ఎప్పుడు ఆపుతారని వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ద అవార్డ్స్. In Vivo Saima, the best award for Quaker Oats Best Debutant Male. The Saima for Quaker Oats Best Debutant Male Telugu goes to Roshan for Nirmala Convent. Lakshmi garu. So wow, it's great to be here. Saima, my first award. So I'm very thankful. Saima, thank you very much. And నేను యాక్టర్ అవుతాను దానికి కారణం నాకున్న బ్యాక్గ్రౌండ్ మా నాన్న హీరోనో కాదండి. నేను వేరేదేదో అవుదాం అనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూ వచ్చాను, సీనియర్ ఆర్టిస్టులు అందరినీ చూసొచ్చాను. సో చూస్తున్నాను. సో వాళ్ళందరి వల్లనే నేను ఇక్కడ వాళ్ళ వర్క్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడ ఉన్నాను. వాళ్ళు చెప్పులు వేసుకోకుండా నడవడం వల్లనే మేము ఇక్కడ చెప్పులు వేసుకుని ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాం వాళ్ళకి. సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ ది సీనియర్ యాక్టర్స్. మా అమ్మ రాలేదు ఇక్కడ, అమ్మ నాన్న. See, whatever I do, I only do it to make the audience, my parents, my well-wishers and myself proud. So, and coming back to the film Nirmala Convent, it's my debut as a lead actor. So, Nagarjun garu, sir, it was a wonderful experience to work with you. And GK Mohan garu, thank you for నాకు అప్రోచ్ అయ్యి ఈ రోల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ గారు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్పెషలీ ఆడియన్స్, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఇలాగే సపోర్ట్ చేయండి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ఎందుకంటే మీకంటే తోపు ఎవరు లేరు ఇక్కడ. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ కన్క్లూడ్ and I promise by saying this is just the beginning. There's a lot more to come. Thank you. అయ్యా రోహను, నువ్వు అక్కడే ఆగితే నీతో 2 విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. అవును, నీ పేరు రోషన్ అంటే దానికి అర్థం ఏమిటి? రోషన్ అంటే లైట్. ఏ భాషలో తల్లి నాయనా? హిందీలో. అదండి, మన తెలుగు సాంప్రదాయం చచ్చిపోయినట్టే. తెలుగు పెట్టుకుంటే మనం ఇంకేం పేర్లు పెట్టుకుంటాము? ఎక్కడ పుట్టావు శిరీష్? నేను పుట్టింది మద్రాసులోనే, కానీ నాకు మంచి తెలుగు పేరు పెట్టారు. వేరే సినీ తార ఎవరో అతను పుట్టిన అబ్బాయికి అయానట, పుట్టిన కూతురికి అర్హ అట. మరి వాళ్ళే హిందీ పేర్లు పెట్టుకుంటే ఇంక తెలుగు వాళ్ళు ఇంకేం పేర్లు పెట్టుకుంటారు నాకేం అర్థం కావట్లేదు. సరే, ఇంత దూరం వచ్చావు, మంచి అవార్డు గెలుచుకున్నావు కాబట్టి ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇలాగే మరో ఎన్నో కొన్ని అవార్డులు గెలాలని కోరుకుంటున్నాను. నమస్కారం. Welcome back to Vivo Saima, powered by Himalaya Purifying Face Wash and Bosch Washing Machine. We would like to thank our associate sponsors, Quaker Oats, Lot Mobiles and Honor Homes. ఈ టైంలో నేను ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన గురించి చెప్పాలంటే ఈ ఈవినింగ్ సరిపోదు. సో
నేను చెప్పే ముందు, ఈ ఈవినింగ్ అంతా మీరు తినేసే ముందు ఆయన గురించి ఒక ఏవి తయారు చేశారు, దాన్ని చూద్దాం. సినీ పరిశ్రమలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ లో విభిన్న పదవుల్ని అలంకరించి చిత్ర పరిశ్రమకి సేవ చేయడమే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేసి ఆ పదవికి వన్నె తెచ్చారు. నేడు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా తమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థుల అభివృద్ధికై కృషి చేస్తున్నారు మురళీమోహన్. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా విశిష్ట సేవలందిస్తోన్న శ్రీ మురళీమోహన్ గారికి సైమా ప్రేమపూర్వకంగా చేస్తోన్న సత్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. And to present this award, I'd like to call upon stage SP Balasubramanian Garu and Brinda Prasad, Chairperson, Saima. గుడ్ ఈవినింగ్, నమస్తే, నమస్కార. వీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి నేను తెలుగులో మాట్లాడడం న్యాయం. సూక్ష్మంగా చెప్తాను. సినిమా పరిశ్రమలో గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, మంచివాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ మంచివాడికి ఈ అవార్డు ఇవ్వడంలో నాకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ సార్. అందరికీ నమస్కారం. సైమా ఈ సంస్థను పెట్టి 6 సంవత్సరాలు అయింది. ఒకప్పుడు తెలుగులో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే ఏదో హైదరాబాద్కో, విజయవాడకో, వైజాగ్కో పరిమితం అయ్యేది. అలా కాకుండా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ 4తో కలిపి హిందీతో కూడా జాయిన్ చేసి ఈ సైమా 6 సంవత్సరాలు అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చింది. వివిధ భాషల్లో ఉన్న కళాకారులు అందరం కలుసుకొని మా పాత హీరోయిన్లందరూ మళ్ళీ కనపడుతూ ఉంటే చూసి ఆనందపడుతూ ఇంతమంది కలిసిమెలిసి ఉంటున్నట్టు ఈ సినిమా పండగ, సైమా పండగ, ఈ పండగకి మరి మా బృందా ఒక పక్క అయితే విష్ణు గారు దగ్గరలో ఉంటే ఒక్కసారి స్టేజ్ మీద గెలవాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఫంక్షన్కి మూల విరాట్లాగా ఉండేటటువంటి విష్ణు ఎప్పుడు స్టేజ్ మీద కనపడ్డు. ప్లీజ్ కమ్ వన్స్. ఏదైనా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇంతమంది కళాకారుల మధ్యలో తీసుకునే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ నటుడైనా, నటి అయినా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి క్యారెక్టర్లు చేయాలనే కోరుకుంటాం. ముఖ్యంగా ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిన్న మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఇవాళ భారతదేశ యావత్తే కాకుండా ప్రపంచ యావత్తు కూడా దీని వెంక చూసేటట్టుగా గర్వంగా ఈ పరిశ్రమ పెరిగింది. దాంతోపాటు భారతీయ సినిమా అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అనేక భాషల్లో, అనేక దేశాల్లో మన సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఆడటం చాలా చాలా సంతోషంగా ఉంది. విష్ణు, కంగ్రాట్స్ విష్ణు. ఇంత పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని ఇంత బాగా చేస్తున్నందుకు బృందా అండ్ విష్ణు మీ ఇద్దరికి హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవార్డు బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా తీసుకోవడం నాకు మరీ 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 సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.